నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. సంగారెడ్డి జిల్లాలో జరిగిన సుపరిపాలన దినోత్సవంలో మంత్రి హరీష్ రావు మాట్లాడారు. ఏపీలో సీఎం జగన్, చంద్రబాబులపై మంత్రి పరోక్ష విమర్శలు చేశారు. ఆనాడు మనకు ఓ సీఎం ఉన్నాడు, ఏమైనా అంటే అంతా హైటెక్ అంటాడు, అడ్మినిస్ట్రేషన్ అంటాడు. ఈనాడు ఏమైంది? అక్కడ ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఆగం చేశారు అన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలను అత్యంత ఘనంగా జరపనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పునరుద్ఘాటించారు. హైదరాబాద్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వివిధ ఆలయాలకు 15 కోట్లను ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. బస్తీలలో ఆలయాలకు ఆర్థిక సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణదేనని మంత్రి గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డితో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. వారికి ఆయన సంతాపేటలోని తన ఇంటి దగ్గర శాలువాలు కప్పి స్వాగతం పలికారు. యోగలం పాదయాత్రతో పాటు రాజకీయ పరిణామాలు, జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు సమాచారం. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రభుత్వం పేదలపై పెనుభారం మోపుతోందని విమర్శించారు. ట్రూ యాప్ ఛార్జీల పేరుతో పేదలను అడ్డివిరుస్తోందన్నారు. విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తూ మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై కర్నూలులో ఉద్యోగులు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఇటీవలే వైసీపీపై తిరుగుబాటు చేసి ఆ పార్టీ నుంచి బహిష్కృతుడైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటంరెడ్డి నివాసానికి వెళ్లిన టీడీపీ నేతలు ఆయనతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఆయనను కలిసిన టీడీపీ నాయకుల్లో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ దళిత భూముల నుండి ఇటుక బట్టీలకు, ప్రైవేటు స్థలాలకు మట్టి అమ్ముతున్న మైత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8 లారీలను దళితులు మేడపాడులో పట్టుకున్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు ఎండల వేడితో, ఇటు విద్యుత్ కోతలతో ప్రజానీకం ఇక్కట్లు పడే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నిమ్మకాయల రాజప్ప అన్నారు. జగన్ సర్కార్ 4 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 15,000 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు. యలమంచిలి, పెరుగులంక భూముల మట్టి వ్యవహారంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు అవినీతి చేస్తున్నారని నిరూపిస్తే నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోతానని ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ సవాల్ విసిరారు. పెరుగులంక భూములను ఆయన పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో దళారులను పెట్టుకుని ఎమ్మెల్యే నిమ్మలు చేసిన అవినీతిని బయటపెడతామన్నారు. మన దేశంలో అవినీతి భారీగా పెరిగిపోయిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి నిర్మూలనలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. అందరూ నీతివంతంగా ఉన్నప్పుడే అవినీతి అంతమవుతుందని, సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీలో జరిగిన శ్రీధర్ సిసిఈ విజయోత్సవ సభకు వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివాదాలు, పేపర్ లీకేజ్ ఘటనలు, కోర్టులో కేసుల నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నేడు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. విద్యార్థులకు ఎలాంటి సమస్య తలెత్తకుండా, పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు పాల్పడకుండా అధికారులు, పోలీసులతో కలిసి పకడ్బందీగా ఏర్పాటు చేశారు. సిఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో కొనసాగుతోంది. పాదయాత్రకు భారీగా చేరిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. బట్టి పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో 2 వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. గుండెల్లో గూడు కట్టుకున్న కేసీఆర్పై అభిమానం చేతిపై చేరి శాశ్వతమైన క్షణం. ముఖ్యమంత్రి కేసీఆర్పై కృతజ్ఞతతో మంత్రి సత్యవతి రాథోడ్ చేతిపై కేసీఆర్ పేరు పచ్చబొట్టు వేయించుకున్నారు. గిరిజన యోధుడు కొమరం భీం సహచరుని వారసులతో పచ్చబొట్టు వేయించుకొని ఆనందించారు.